హే ఫ్యామిలీ, మీకు థంబ్‌నెయిల్ చూసి అర్థమై ఉంటది. ఇది మా చిన్నోడి 21st డే అని. సో, మా చిన్నోడు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాడు. ఇప్పుడు నానమ్మ వాళ్ళ ఇంటికి రావాలి కాబట్టి, సో, చిన్నోడి కోసం వెల్కమింగ్ ప్లాన్ చేసినాము. అసలు టైం లేదు, ఏంటి ఇంకా ఫ్లవర్ డెకరేషన్ వాళ్ళు రావట్లేదు అని అనుకునే లోపే వచ్చేసి హాఫ్ అన్ అవర్‌లో ఫినిష్ చేసిర్రు. అదే మనం జేసుకోవాలంటే చాలా అంటే చాలా టైం పడతది. సో, ఎంతైనా టీమ్ వర్క్ ఉంటది కాబట్టి తొందరగానే చేసేసిర్రు. అండ్ ఫ్లవర్ డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్‌గా వచ్చింది. డెకరేషన్ అయితే చేసేసిర్రు. ఇవాళ 21st అన్నమాట ఇంట్లో. సో బ్యాక్ సైడ్ కూడా చేస్తున్నారు. సో అత్తమ్మ వాళ్ళు చిన్నోడిని తీసుకురావడం కోసమని అక్కడికి వెళ్లారు. సో తీసుకొస్తున్నారనమాట. ఇది ఆ క్లిప్పే. సో చిన్నోడు మా ఇంటికి రానీకి ఇప్పుడు రెడీగా ఉన్నాడనమాట. సో వి ఆర్ సో ఎక్సైటెడ్. యాక్చువల్‌గా నేను ఎళ్ళలేదు. అత్తమ్మ, మా చిన్న అండ్ ఆల్సో అన్నయ్య ముగ్గురు కలిసి ఎళ్ళిర్రనమాట తీసుకురావడం కోసం. సో చిన్నోడైతే మా ఇంటికొచ్చేసిండు. సో ఇలా మంచిగా ఎంట్రీ ప్లాన్ చేసినాం కదా! చాలా బాగా వచ్చినాయి క్లిప్స్. ఫస్ట్ క్లిప్ వచ్చేసి ఏంటి మెయిన్ డోర్ నుంచి తీసుకొచ్చి మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి తీసుకొస్తున్నారు అని అనుకుంటున్నారేమో. సో యాక్చువల్‌గా ఇల్లు వెస్ట్ ఫేసింగ్‌లో ఉంది. సో ఈస్ట్ ఫేసింగ్ నుంచి రావాలి అని చెప్పేసి, అలా వస్తే చాలా మంచిదని చెప్పేసి ఇట్లా బ్యాక్ నుంచి వస్తున్నారనమాట. యాక్చువల్‌గా అక్క వాళ్ళు వచ్చేసరికి 12 అయిందనమాట. సో ఈ టైం పాపం మా చిన్నోడు పడుకునే టైం అనమాట. సో అందుకనే చాలా ఏడ్చేసిండు. ఫుట్ ప్రింట్స్ అనేవి మంచిగా వచ్చేలాగా ప్రెస్ చేస్తున్నారనమాట. సో అందుకని కొంచెం ఆయనకి నొప్పి తగిలిందో ఏమో ఏడుస్తూనే ఉండే. సో ఇది గుర్తుగా ఉండడం కోసం క్లాత్‌లో ఎందుకు అనేసి ఏ4 షీట్ తీసుకొని అందులో ప్రింట్ చేపిచ్చినాము. సో ఫస్ట్‌ది 2 ఫింగర్స్ అనేవి మిస్ అయిపోయినాయి. సో అందుకని ఇంకొకసారి ఫింగర్ ప్రింట్స్ తీసుకున్నామనమాట. సో దాన్ని ఫ్రేమ్ చేపిస్తే అది గుర్తుగా ఉండిపోతదని చెప్పేసి. సో చిన్నోడినైతే ఇలా వెల్కమ్ జేసినాము. సో ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి నైట్ టైమ్ గాబట్టి, సో డెకరేషన్ అయితే మార్నింగ్ నుంచే స్టార్ట్ చేసేసిర్రు. ఎందుకంటే చాలా అంటే చాలా డెకరేషన్ ఉండే. అండ్ ఆల్సో వంటలు కూడా ఆఫ్టర్‌నూనే స్టార్ట్ పెట్టిర్రు. సో దట్ ఈవెంట్ అనేది టైంకి స్టార్ట్ అయితది అని. సో డెకరేషన్ అయితే ఆల్మోస్ట్ కంప్లీటెడ్. సో ఇదన్నమాట డెకరేషన్. అది క్రాడల్. సో ఇంకా జరుగుతుంది డెకరేషన్. దిస్ ఈజ్ అవర్ హోమ్. సో సీమంతం వీడియోలో మీరు చూసే ఉంటారు అఖిల. సో తనే మేకోవర్ చేస్తుంది అక్కని. అఖిల డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను, చెక్ చేయండి. చాలా అంటే చాలా బాగా చేస్తది మేకోవర్ అనేసి. అండ్ శారీ డ్రేపింగ్ కానీ ప్రతి ఒక్కటి చేస్తది. సో మా అక్క ఒక్కతే చేపించుకుంది. నేనైతే ఇక్కడ సెల్ఫ్‌గా రెడీ అయ్యాను. చాలామంది పిల్లలు ఈ ఏజ్‌లో అంటే డేస్ ఉన్న ఏజ్‌లో ఏడుస్తూనే ఉంటారు గదా! బట్ మా చిన్నోడైతే అస్సలు ఏడవలేదు. అస్సలు విసిగించుకోలేదు. ఈవెంట్ అంతా చాలా అంటే చాలా బాగా కోఆపరేట్ చేశాడనమాట. నీదే ఫంక్షన్, నీకోసం అందరు వచ్చిర్రు చుట్టాలు. తెలుసా? దేన్ని ఎటు చూస్తాను అసలు. మా చెల్లి నేనైతే రెడీ అయిపోయినాము. ఇప్పుడు డెకరేషన్ ఎలా వచ్చింది, ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి, ఏం పెట్టామనేది చూసేయండి. హే ఫ్యామిలీ, ఎట్లున్నారు అందరూ? మస్తున్నారు అనుకుంటున్నా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాలిమి దునియా. సో ఇవాళ అయితే మా చిన్నోడి 21st డే. చూస్తున్నారు కదా డెకరేషన్ ఎంత బ్యూటిఫుల్ గా వచ్చిందో. డెకరేషనే కాదు, ఇక్కడ స్క్రీన్ కూడా సెట్ చేసినాము అండ్ ఆల్సో ఇక్కడ లైవ్ ఫోటో ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ స్టాల్ కూడా సెట్ చేసినాం అనమాట. సో ఇది నార్మల్ గా ఎగ్జాంపుల్ గా చూపించాలంటే, ఎగ్జాంపుల్ సో ఇది శాంపుల్ అన్నమాట. నేను మీకు నేమ్ ఇప్పుడే చూపియా, ఎందుకంటే మీరు అక్కడ లైవ్ గా చూడాలన్నమాట. సో అందుకనే నేను మీకు చూపిస్తలే. ఇట్లా మ్యాగ్నెట్ ఫొటోస్ తో వస్తుంది.
ఓకే. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎందుకంటే నేమ్ రివీలింగ్ కూడా ఉంటది. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో సో నేను బయట నుంచి లోపలికి వచ్చేసరికి ఇక్కడ కొన్ని ఆచారాలు ఉంటాయి కదా! సో అవి జరుగుతున్నాయి. ఒకటి బియ్యం పోయడము. ఐ డోంట్ నో దీన్ని ఎందుకు చేసుకుంటారు ఏంటి అనేసి. బట్ ఇదైతే ఒక సంప్రదాయం అన్నమాట. సో ఇట్లా ఆడ్ నంబర్స్ ఎంతమందైనా వచ్చి పోయొచ్చన్నమాట. సో ఇలా అత్త మామయ్యలకి పోసిన తర్వాత అక్క వాళ్ళకి బట్టలు పెడుతున్నారన్నమాట. సో ఇలా ఫ్యామిలీ వాళ్ళందరికీ బట్టలు పెట్టిన తర్వాతనే బయట ఫంక్షన్ అనేది స్టార్ట్ అవుతది. సో ఇక్కడ మా ఆయన ఇంకా రెడీ అవ్వలేదు కాబట్టి నేను ఒక్కదాన్నే కూర్చున్నా. సో ఫస్ట్ ఊయలలో తల్లిదండ్రులు వేయొద్దంట. సో వరుసైన వాళ్ళు లైక్ మేనత్తలు గానీ, అమ్మమ్మ, నానమ్మలు గానీ వేస్తారంట. సో అందుకని ఇక్కడ అమ్మమ్మ అండ్ నానమ్మ ఇద్దరు కలిసి ఊయలేసిర్రు. చెట్టుకు ఉయ్యాలగట్టి పడమాని మీ పళ్ళు ఫస్ట్ ఇంట్లో ఊయలలో వేసిన తర్వాతనే బయట వేస్తారంట. సో అందుకే ఇలా ఫంక్షన్ ఎంత తొందర చేద్దామన్నా కూడా ఏదో ఒక పనుల వల్ల అయితే లేట్ అయిపోద్ది. 7కి అనుకున్నాము, 8 అయిపోయింది అప్పుడే. సో ఇది వచ్చేసి ఎంట్రన్స్ అన్నమాట. ఎంట్రన్స్ ఇట్లా డెకోర్ చేపించిర్రు. సో ఇట్లా లెఫ్ట్ సైడ్ లో వీళ్ళ ముగ్గురి పిక్చర్ అండ్ రైట్ సైడ్ లో చిన్నోడి పిక్చర్ అన్నమాట. సో ఆ చిన్నోడు ఎంత క్యూట్ గా రాజులాగా నవ్వుతున్నాడు కదా. సో యా ఇక్కడ నుంచి ఇదంతా డెకరేషన్ హాల్ అన్నమాట. అక్కడ నిల్చున్నది మా తమ్ముడు, బట్ మా తమ్ముడిని చూడొద్దు ఎవరు. Yes. ఎవరికి వినిపించదు కదా. సో చిన్నోడి ఎంట్రీ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. విత్ బ్యాక్గ్రౌండ్ లో సాంగ్ కూడా ఉంది బాహుబలిది. చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది. బట్ నేను ఇక్కడ మ్యూజిక్ వేస్తే కాపీరైట్ వస్తుంది కాబట్టి నేను మ్యూజిక్ పెట్టట్లేదు. సో ఎంట్రీ అయిపోయిన తర్వాత కొన్ని పిక్చర్స్ అయితే దిగారు అనమాట. సో తర్వాత మళ్ళీ బిజీ అయిపోతారు. స్టేజ్ పైనకి చాలా మంది వస్తారు ఫొటోస్ దిగడానికి కాబట్టి ఫస్ట్ వీళ్ళకి ప్రిఫరెన్స్ అనమాట ఫొటోస్ దిగడానికి. అండ్ మా చిన్నోడి డ్రెస్ ఎంత బాగుందో కదా, అప్పుడే పెద్దోడు అయిపోయినట్టు అనిపించింది ఆ డ్రెస్ లో చూస్తుంటే. చాలా క్యూట్ గా అనిపించిండు. అండ్ చుట్టాలు కూడా అందరు వచ్చేసిర్రు. అండ్ ఈ లైవ్ ఫోటో మ్యాగ్నెట్ ది నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, డీటెయిల్స్ చెక్ చేయండి. ఒకసారి అది ఏ ఫ్యామిలీ చూస్తున్నారు కదా మా చిన్నోడు ఎంత యాక్టివ్‌గా ఉన్నాడంటే, అసలు ఏడవని కూడా ఏడవట్లేదు. చిరాకు పడట్లేదు. చాలా అంటే చాలా చక్కగా మంచిగా క్రాడిల్‌లో పడుకుంటున్నాడు, ఆడుకుంటున్నాడనమాట. సో, వచ్చిన వాళ్ళందరూ కూడా అదే మాట. చాలామంది పిల్లలు ఏడుస్తా ఉంటారు. చిన్నోడు మాత్రం అసలు ఏడవలేదు అది ఇది అనేసి. చాలా అంటే చాలా గ్రాండ్‌గా అండ్ బ్యూటిఫుల్‌గా జరిగింది అంటే అది మా చిన్నోడి వల్లనే. నేమ్ రివీల్ ఇంకా అవ్వలేదు, ఇప్పుడు అయితది. ఎన్ని గెస్సెస్ లాంటివి ఉన్నాయా? బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ ప్లే అవ్వడం వల్ల నేను అసలు డైరెక్ట్గా వీడియో పెట్టలేకపోయినా. సో డైరెక్ట్గా అయితే మంచిగా అందరూ నా వీడియోస్కి చూస్తూ నవ్వుతూ మంచిగా ఎంగేజ్ అయ్యారు అన్నమాట నా వీడియోస్కి. ఎందుకంటే వాళ్ళకు కూడా అలవాటు అయిపోయింది వీడియో చూడంగానే హాయ్ అని చెప్పడము,
ఇదంతా ఈ గ్యాంగ్ అంతా మా ఫ్యామిలీ అన్నమాట. సో హాయ్ చెప్పండి కెమెరాకి అంటే అందరూ హాయ్ చెప్తున్నారు. సో ఇక్కడ మమ్మీ, అక్క, పెద్దమ్మ వాళ్ళు అండ్ అత్తమ్మ వాళ్ళు వీళ్ళందరూ కూర్చున్నారు. సో ఎల్ఈడిలో నేమ్ రివీలింగ్ చేపిస్తున్నాము. ఎన్నో ఐడియాస్ తర్వాత ఎల్ఈడిలోనే నేమ్ రివీలింగ్ మంచిగా ఉంటుంది అని చెప్పేసి ఇట్లా వీడియోస్ లాగా ఎడిట్ చేసి ఎల్ఈడిలో ప్లే చేసినాం అనమాట. సో ఇందులో కూడా మ్యూజిక్ ఉంటుంది కాబట్టి నేను వీడియోని నేను మ్యూజిక్తో పాటు చూపించలేను, ఎందుకంటే కాపీరైట్ వస్తుంది కాబట్టి. సో మీరు ఒకవేళ చూడాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్ లింక్ ఇస్తాను, అక్కడ వెళ్ళి చెక్ చేయండి. ఫుల్ వీడియో అప్లోడ్ చేసి ఉంది. ఆనంద బాష్పాలు. సో మా చిన్నోని పేరు వచ్చేసి క్రిషివ్, కాంబినేషన్ ఆఫ్ కృష్ణ అండ్ శివ అన్నమాట. పోల్కార్ మా వామ దర్శకుడు క్రిషి. హాయ్ పోల్కార్ వారి క్రిషివ్. పాడు. జోలాలి జోలాలి హైరాయే ఆరాయే వియాల 6-7 మాసములాయే వియాల. జోలాలి జోలాలి 7 మాసములకు వియాల, చిన్ని ఎలక పండే గోరు వియాల. జోలాలి జోలాలి ఏడాయే
గైస్ మా నానమ్మ పాటలు పాడుతుందన్నమాట. సో, అందులో జోలాలి పాటలు కూడా చాలానే వచ్చు. సో, అందులో ఇదొకటి ఫేమ్. ఎక్కడికి పోయినా కూడా ఇదొక పాట పాడుతూనే ఉంటది. సో, అట్లా అనేసి మేము కూడా నేర్చుకున్నాము. సో, మీరే చెప్పాలి నేను అండ్ మా నానమ్మ ఎలా పాడినామనేసి. సో, వచ్చిన వాళ్ళందరికీ ఏదో ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి అనేసి ఫోటో మ్యాగ్నెట్ అయితే ప్లాన్ చేసినాము. సో, ఫొటోస్ దిగిన వాళ్ళందరూ అక్కడ ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే ఫోటో మ్యాగ్నెట్స్ ఇస్తారనమాట. సో, ఇలా ప్లాన్ చేసినాము. అండ్ ఈవెంట్ అయితే అనుకున్న దానికన్నా చాలా బాగా జరిగింది. సో, అందరూ వచ్చి మా చిన్నోడిని ఆశీర్వదించిన వాళ్ళందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్. అండ్ ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్గా చేసినందుకు కూడా చాలా థ్యాంక్స్. లిటరల్గా నేను మీకు చెప్పాలంటే ఫుడ్ విషయమే మర్చిపోయాను. అసలు ఫుడ్ మెనూ చూపెట్టాలి అని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఫంక్షన్ ధ్యాసలో పడిపోయి నేను అసలు మర్చిపోయినా. నేను ఫుడ్ చూపించడమే మర్చిపోయినా ఏమేమి పెట్టిర్రు అని. అండ్ సో సారీ. ఇప్పుడు చూపిస్తా ఏమేమి పెట్టిర్రో. ఆల్మోస్ట్ తీసేస్తున్నా. ఏమేమి పెట్టిర్రో నేను వీడియో ఇస్తున్నా. చికెన్ గ్రేవీ, మటన్, వంకాయ, సాంబార్ అండ్ పెరుగు. సో లాస్ట్లీ మేము ఫ్యామిలీ ఫోటో దిగినాం అనమాట. సో అందరి ఫేసెస్ చూడండి ఎంత అలసిపోయినామో. మా చిన్నోడైతే మంచిగా పడుకున్నాడు కూడా. వెయిట్ చేసి ఇద్దరు తోడు దొంగలు తింటున్నారు. ఐ వాంట్ టు ఈట్. ఈవెంట్ అయితే ఇలా సక్సెస్ఫుల్గా జరిగిపోయింది. ఇది మార్నింగ్ వ్యూ అన్నమాట డెకరేషన్ది. ఇంకా అప్పటికి డెకరేషన్ రిమూవ్ చేయలేదు. సో ఎంత బ్యూటిఫుల్గా వచ్చింది కదా డెకరేషన్. నేను మీకు ఫస్ట్ చూపెట్టాను, మళ్ళీ లాస్ట్లీ ఇదే డెకరేషన్ చూపిస్తున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నా వీడియోని ఇంతవరకు చూసినందుకు. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.